దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మనుషులంటే మన బంధం. ఆ బంధానికి ప్రతీక మన భారతదేశం. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో కన్నీళ్లు, ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల తర్వాత మన దేశానికి లభించిన మహత్తర వరం స్వాతంత్ర్యం. ఆ స్వేచ్ఛను మనకు అందించిన ప్రతి స్వాతంత్ర సమర యోధుడిని ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మైనంపాటి జయదిత్య, కావలి నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఓబుల నాయునిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాసరి బోయ శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 7న చెరువు 2వ మరుగ వద్ద శ్రీనివాసులను హత్య చేసి చెరువులో పడేసిన ఘటనలో 3 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గడిపూడి గంగాధర్ నాయుడు, బాలచరణ్ కుమార్, గజ్జల గంగాధర్ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన తార్ వాహనం పల్సర్ బైక్ బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులు, గంగాధర నాయుడు చిన్ననాటి స్నేహితులని, వాహనం మరమ్మతుల డబ్బులు, ఇతర ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత వివాదాలే హత్యకు కారణమని ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు తెలిపారు. 3 కలిసి శ్రీనివాసులపై కట్టెతో దాడి చేసి బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ దాసరి శ్రీనివాసులు హత్యకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖుని మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాసరి శ్రీనివాసుల నాయుడు అలాగే ఈ గంగాధర్ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా కనపడటం లేదు అనే సమాచారం వచ్చింది సార్కి. వచ్చిన తర్వాత వెంటనే నన్ని, అలాగే 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారిని, మా సబ్ డివిజన్లో ఉన్న మిగతా అధికారులందరినీ కూడా సార్ అలర్ట్ చేసి నేర చరిత్ర కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడట్లేదు, ఏదైనా నేరం జరిగి ఉండే అవకాశం ఉంది, మీరు వెరిఫై చేయండి అని చెప్పగానే మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం. ఆ భాగంగా తనిఖీల్లో మన ధర్మవరం చెందినటువంటి చెరువులో 2వ మరుగు వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు గుర్తించిన తర్వాత వెరిఫై చేయగా ఆ వ్యక్తి యొక్క మృతదేహం దాసరి శ్రీనివాసులకు చెందిందిగా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం విచారణలో భాగంగా గంగాధర్ నాయుడు అలాగే ఇంకొక ఇద్దరు కలిసి ఈ హత్య చేసినట్టు మా విచారణలో వెల్లడైంది. మన ధర్మవరం మండలం గొల్లపిల్లి వంక బ్రిడ్జ్ సమీపంలోని ధర్మవరం చికిచర్ల రోడ్లో నిందితులు ఉన్నారు అనే సమాచారం మేరకు వెళ్ళి వెరిఫై చేయగా అక్కడ తారు బండిలోని ఒక 3 వ్యక్తులు ఉండి పారిపోవడానికి ప్రయత్నించేగా వాళ్ళని పట్టుకొని ప్రశ్నించగా వాళ్ళ యొక్క వివరాలు ఈ విధంగా తెలియపరిచారు. గంగాధర్ నాయుడు అలాగే ఎరుకల గంగాధరు, అరిగల చరణ్ అనే వారుగా తెలియపరిచారు. ఇందులో ఈ గడిపూడి గంగాధర్ నాయుడు ధర్మవరం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, వైసీపీ పార్టీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అలాగే మృతుడైనటువంటి దాసరి శ్రీనివాసు కూడా వైసీపీ పార్టీకి చెందినవారే. వీళ్ళిద్దరూ గతంలో మంచి స్నేహితులు. అంతకుముందు 2024 ఎలక్షన్లో కూడా, ఎలక్షన్ తరువాత పోస్ట్ ఎలక్షన్స్లో వీరిద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. గత 1 సంవత్సరం క్రితం నుంచి వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చాయి. ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు రావడం కారణంగా ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి ఈ దాసరి శ్రీనివాసులు ఎప్పటికైనా నేను చంపేస్తాడు అనేటువంటి విషయం ఇతనికి రకరకాల మార్గాల ద్వారా తెలుసుకొని గంగాధర్ నాయుడు ఎట్టి పరిస్థితిలోని దాసరి శ్రీనివాసులను పెట్టాలనే ఉద్దేశంతో 7వ తారీఖు ఈ వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో వీళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు. A2 కూడా పాల్గొన్నాడు. వీళ్ళు 3 పాల్గొన్న అనంతరం పథకం ప్రకారంగా ఇతనితో మద్యం సేవించి
ధర్మవరం చెరువు దగ్గర రెండో మరవ దగ్గర తీసుకెళ్ళి మద్యం ఎక్కువైన తర్వాత కట్టితో A1 గంగాధర్ నాయుడు మృతుడు దాసరి శ్రీనివాసులను కొట్టడం జరిగింది. ఇంకా బ్రతికున్నాడనే ఉద్దేశంతో పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ బండరాయిని కూడా మీరు చూసుంటారు, అది కూడా సీజ్ చేసాం. ఆ బండరాయితో గట్టిగా మోది చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇతన్ని కనపడకూడదు, ఈ నేరాన్ని దాచిపెట్టాలనే ఉద్దేశంతో మృతుడిని ధర్మవరం చెరువులో పడేయడం జరిగింది. ఇందులోనే వాళ్ళు ఉపయోగించినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి రాయి, అలాగే ఈ కారు వాహనాన్ని, A2కు సంబంధించినటువంటి పల్సర్ వెహికల్ని, సెల్ ఫోన్లు A1, A2, A3కి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మేము చెప్పవలసింది ఏంటంటే ఇలాంటి ఈ A1కి కూడా చాలా కేసులు గతంలో ఉన్నాయి. దగ్గర దగ్గర 18 కేసులు ఇతని మీద నమోదున్నాయి. ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇతని మీద PD యాక్ట్ కూడా ప్రపోజల్స్ పెట్టి PD యాక్ట్ అతని మీద పెడతాం. అలాగే A2 మీద కూడా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక హత్య కేసు ఉంది. మీకు ఇందులో చెప్పవలసింది ఏంటంటే ఇలాగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యలు చేసేటువంటి వారి మీద కఠినంగా ప్రవర్తిస్తారు పోలీసులు. మేము ఈ PD యాక్ట్లో కూడా పెడతాం. ఇప్పటికీ 8 మంది మీద PD యాక్ట్లు జిల్లాలో పెట్టడం జరిగింది. అలాగే ఈ హత్యకు ఇలాంటి నేరస్తులకి సహకారం అందించిన, ఆశ్రయం కల్పించిన బంధువుల మీద, స్నేహితుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఓకే సార్, వంటం శ్రీ గారి ద్వారా తెలియపరుస్తున్నాం. మీరు సొంతంగా చేసినట్లేదు అది. సైడ్ వచ్చే వాళ్ళు కనబడతారు సార్. సార్ అంటే సార్ జీప్ ఎక్కడ ఉంది? జీప్ ఇక్కడ ఉందా? దేశం కోసం పోరాడిన మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఈ స్వాతంత్ర దినోత్సవం మరింత విజయాలను అందించాలని కోరుకుంటూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా.